మిత్రమా, జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది మిత్రమా. నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు మిత్రమా. కోపంతో, కక్షతో సాధించే వారిని ఎదిరించగలం, కానీ ప్రేమతో బాధ్యతగా చంపే వారిని ఎప్పటికీ ఎదిరించలేము, భరించలేవు. అర్థమైందా నేస్తమా? అవివేకి కంటే బద్ధకస్తుడే దరిద్రుడు. బంగారు గని దగ్గర ఉండి అవివేకికి అది బంగారు గని అని గుర్తించలేడు. కానీ బద్ధకస్తుడు అలా కాదు మిత్రమా. బంగారు గని అని గుర్తించిన అబ్బా, ఇంత పెద్ద బంగారు గనిని తవ్వాలా, బంగారం కోసం మళ్ళీ తవ్వదాములే అని బద్దకిస్తాడు. అందుకే చాలా దరిద్రుడని చెప్పాను. నీ జీవితం ఇలా కాకుండా మరోలా ఉండడానికి నిత్యం అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటినీ కాదని ఇలానే ఉండాలి అని నిర్ణయించుకునేది నువ్వే మిత్రమా. నిత్యం పోరాడుతున్నది కూడా నువ్వే. అర్థమైందనుకుంటా. 10 రాళ్ళు వేస్తేనే ఏదో ఒకటి తగులుతుందని కాకుండా మొదటిదే చివరిది అన్నట్లుగా ప్రయత్నించు మిత్రమా. అసలు 10 రాళ్ళు వేయాల్సిన అవసరం లేదు కదా మిత్రమా. తీపిని పంచిన వాడికి చేదుని పరిచయం చేస్తారు. అవసరం తీరాక మంచి చేసే వాళ్ళని మూర్ఖులు అని సర్టిఫికెట్ ఇచ్చి సన్మానం చేస్తారు మిత్రమా. మధ్యలో నలిగిపోయి నలుగురిలో నవ్వుల పాలు అయ్యి జీవితం నడి రోడ్డుపై నిలబెట్టుకోవద్దు మిత్రమా. నీకు నచ్చిన జీవితం నీకు ఎలా అయినా దక్కుతుందని తప్పు చెయ్యొద్దు మిత్రమా. వినడంలో మనిషి తొందరపడాలే గాని మాట్లాడడంలో కాదు కదా. నేను చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చేయాలనే మార్గం అదే కనిపిస్తుంది. అర్థమైందనుకుంటే కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిది అనిపిస్తుంది మిత్రమా. ఎవరి మాటలకి బాధపడాల్సిన అవసరం లేదు. మన కారణంగా ఎవరు బాధపడనక్కర్లేదు. అర్థమైందనేస్తామా. విజయాన్ని పంచుకోవడానికి అందరూ ఒకటవుతారు. అదే ఏదైనా దేశ సమస్యను ప్రశ్నించమంటే ఎవరి దారి వారిది. అదేంటో విచిత్రం కదా. ఏదో పొందాను పోగొట్టుకోవాలి, ఏవో పోగొట్టుకున్నవి పొందాలి, ఇలా వచ్చి అలా పోవడమే జీవిత పరమార్థం మిత్రమా. 2 క్షణాల జీవితంలో ఒక జీవితమే గడపాలి. జీవితం అంటే మరి ఏది కాదు, అది నీ యొక్క కథే మిత్రమా. ఒక బంగారు మాట చెప్పన మిత్రమా. అందరితో మర్యాదగా ఉండు, కొందరితో సన్నిహితంగా ఉండు. ఎవ్వరికి శత్రువు మాత్రం కావద్దు నేస్తమా. తెలివైన వారు శత్రువుల్ని ఎవరు కూడా పెంచుకోరు. తెలివి తక్కువ వారు మాత్రమే అందరినీ శత్రువులు చేసుకొని వారి గొయ్యి వారే తవ్వుకుంటారు. తమ సమస్యలను నీతో పంచుకునే వారిని చిన్న చూపు అస్సలు చూడొద్దు. నీకు చెప్పడం వారు అసమర్థులే కాదు, నీ మీద నమ్మకంతో వారు చెప్తున్నారు. మిత్రమా, నవ్విన కన్నీళ్లు వస్తాయి, ఏడ్చిన కన్నీళ్లు వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు మిత్రమా. ఏడ్పించిన వారు జీవితాంతం గుర్తుంటారు. శరీరం పూర్తి ఆరోగ్యంగా, మనసు నిండా ఆనందం, ఈ 2 ఉన్న వాళ్ళే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలి అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఎందులో నువ్వు దేన్ని ఆపలేవు. నీ చేతులు ఉన్నది ఒకటే. నీవు ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకొని జీవించడమే నేస్తమా. మిత్రమా, ఒకటి గుర్తుంచుకో మిత్రమా. ఎంత ప్రత్యేకత పడినా నీ గతం మారదు కదా. ఎంత ఆతృత పడినా భవిష్యత్తులో జరిగేది ఆగదు నేస్తమా. ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు బాగుండక మానదు. అర్థమైందా నేస్తమా. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో దూరం చేయగలరు. అవునా నేస్తమా.
రేపటి కోసం కష్టపడుతున్నాం, రేపటి కోసం దాచుకుంటున్నాం, రేపటి కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం. అన్నీ రేపటి కోసమైతే అసలు రేపంటూ నువ్వు ఉండకపోతే అందుకే నేస్తమా. ఈ క్షణం చాలా విలువైనది, గుర్తుంచుకో. అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు నేస్తమా. అందరినీ సరదాగా పరామర్శించేవారు నిత్య నూతన ఆనందాలతో జీవిస్తారు. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మన మీద పెట్టుకున్న నమ్మకం మనం కోల్పోయేలా చేసుకోవద్దు. ఎందుకంటే జీవితం నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రావు నేస్తమా. అలవాట్లు ఆయుధాలు లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. అవసరానికి కాలు పట్టుకొని అంత అయ్యాక లాగేస్తే గుంట నక్కల చుట్టారా చాలామంది ఉన్నారు. తస్మత్ జాగ్రత్త మిత్రమా. జీవితం అవసరం వరకే. ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు తర్వాత ఎవరు ఎంత వెతికినా సరే కనబడరు. జీవిత సత్యం చెప్పననేస్తమా. తలకెక్కిన పొగరు దిగాలి అంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. అర్థమైందనుకుంటా. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మన మీద పెట్టుకున్న నమ్మకం మనం కోల్పోయేలా చేసుకోవద్దు. ఎందుకంటే జీవితం నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రావు నేస్తమా. చాలా వరకు బంధాలన్నీ అవసరం అనే ఇంధనంతోనే నడుస్తాయి. ఒకసారి ఆ ఇంధనం ఆగిపోతే ఆ బంధాలన్నీ మూలన చేరి తుప్పు పట్టుకుపోతాయి. అర్థమైందనుకుంటా. పడకుండా నేర్చుకోలేము, రక్తం రాకుండా సైకిల్ నేర్చుకోలేము, దెబ్బ తినకుండా జ్ఞానాన్ని పెంచుకోలేము, అలాగే అవమానాలు ఎదుర్కోకుండా రాటు తేలలేము. ఓటమి చూడకుండా ఉద్యోగం తెచ్చుకోలేము, కష్టం చేయకుండా భవిష్యత్తు నిర్మించుకోలేము, కన్నీరు కార్చకుండా జీవిత సంద్రాన్ని ఈదలేము, నొప్పి లేకుండా జీవితంలో ఏది సాధించలేము. అసలు అమ్మ కడుపులో 9 నెలల యుద్ధం చేయకుండా బయటకు రాలేము. కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని చేవి చూడాల్సిందే. జీవితం అంటేనే నిరంతర యుద్ధం మిత్రమా. ఆ యుద్ధంలో ఓటమి నిన్ను గెలవడానికి ఉపయోగపడే అస్త్రం మాత్రమే. ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకొనేస్తమా. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజుల్లో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది మిత్రమా. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒకసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితమంతా అంటే జీవితం విసిరే సవాలును ఎదుర్కొని నిలిచిన వరకే విజయం సొంతమవుతుంది నేస్తమా. సగం జీవితం వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఆలోచనతోనే అలసిపోతుంది. ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే కదా. నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించుకునేస్తామా. కావాలి అనుకుంటే క్షణాన్ని కూడా వృధా చేయవద్దు. రంగులేని పువ్వుకి ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందమే లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగే లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువే లేదు మిత్రమా. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. ఒక్కొక్కసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు మిత్రమా. మిత్రమా, ఒక్క మాట చెప్పన. ఒక మగాడిపై మనసు పడ్డ ఆడది చెప్పే మొదటి మాట ఏమిటి అంటే, ఎవరు ఏమనుకున్నా
నిన్ను నేను విడిచిపెట్టను అని, నువ్వు లేకుండా ఉండలేను అని కాదంటారా? ఏ సూక్తిలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.